రాష్ట్రంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు యుగ పురుషుడు స్వర్గీయ ఎన్టీ రామారావు అని, ఆయన ఆశయ స్ఫూర్తితోనే చంద్రబాబు నాయుడు మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు వర్ధంతిని పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని బంగారమ్మ, రావిచెట్టు సెంటర్, వన్ వే రోడ్, ఇంద్రనగర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే జోహార్లర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క సిద్ధాంతాలను అనుసరిస్తూ ఆయన వేసిన పునాదుల మీద నిర్మాణం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని మరిన్ని సంక్షేమ పథకాలు తెచ్చాం. అన్నా క్యాంటీన్ అవనండి, క్రిస్మస్ కానుక అవనండి, సంక్రాంతి కానుక అవనండి, మరి అదేవిధంగా ముస్లిం కానుక అవనండి, ఇవన్నీ కూడా ఈ అన్ని విషయాలు కూడా చూస్తుంటే తెలుగుదేశం పార్టీ పుట్టడమే పేదవాళ్ళ సంక్షేమం కోసం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఈ సైకో ముఖ్యమంత్రి ఆపేయడం జరిగింది. ఈవేళ రాజధాని ఎక్కడుందో చెప్పుకోలేని పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి దశ దిశ అభివృద్ధి, నిరుద్యోగ సమస్య తీరాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి ముఖ్యమంత్రి చేయాలని ఆలోచిస్తున్నారు. ఏదేమైనా రాష్ట్రం అంతా ఒకే మార్పుతో ఉంది. అది చంద్రబాబు సారథ్యం కావాలని, మరి రాబోయే రోజుల్లో టీడీపీ, జేఎస్పీ మరి జాయింట్ గవర్నమెంట్ వస్తుందని, చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి నిరుద్యోగ సమస్యలు, అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో తెస్తారని ఆశిస్తున్నారు.